వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రజల స్పందన ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా పథకాలు వచ్చాయా? వస్తే ఎలాంటి పథకాలు వచ్చాయి? పథకాలు అయితే ఏం రాలే మేడం. ప్రస్తుతానికి ఒక బస్సు ఒకటే, ఫ్రీ బస్సు ఒకటి పెట్టారు. వేరే అయితే ఏం రావట్లేదు. పథకాలు అయితే ఏం రావట్లేదు. పింఛన్లు కూడా ఇస్తూ ఉన్నారు, కానీ పింఛన్లు కూడా ఏం వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడట్లేదు. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తానంటున్నారు అన్నారు. అయితే ఒకటి కొంతమందికి వస్తుంది మేడం, అది అయితే అందరికి రావట్లేదు. కొంతమందికి వస్తుంది, అది కూడా కొద్దిగా చాలా తక్కువ. ఇక ఫ్రీ కరెంట్ అన్నారు, అది కూడా ఎవరికో వస్తుంది, అందరికి రావట్లే. కరెక్ట్ లేదు. గవర్నమెంట్ కొద్దిగా ఊర్లలో కూడా విరక్తిగానే ఉంది. ఏమి ఇవ్వట్లేదు. రైతు బంధు లేదు. ఈ సిటీలలో కూడా డబుల్ బెడ్రూమ్లు అన్నారు, మళ్ళీ ఇందిరా ఇళ్ళు అంటున్నారు, కానీ మరి ఇస్తారో ఎవరో తెలియదు. అప్లై చేసుకుంటున్నారు, చాలామంది అప్లై చేశారు. అయితే పరిపాలన అంతా ఇదిగా లేదు. గవర్నమెంట్ పరిపాలన అంత బాగలేదు మేడం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుంది. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు కదా, దానిపైన మీ అభిప్రాయం? తెలంగాణ విగ్రహం పెట్టింది అయితే బాగలేదు మేడం. ఎందుకంటే ఆ విగ్రహం దానికి సంబంధించిన మనకి సంబంధించిన తెలంగాణ గుర్తులు కానీ, ఎలాంటి తెలంగాణకు సంబంధించిన కానీ ఎలాంటిలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టింది బతుకమ్మ తల్లి ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏదో మామూలుగా ఇందిరమ్మ విగ్రహం లెక్క కనపడుతుంది, పెద్దగా ఇది లేదు విగ్రహం. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారిండు దానం నాగేంద్ర గారు, కానీ ఎలాంటి డెవలపింగ్ కానీ ఇక్కడ వచ్చి చూసినట్టు కూడా ఏం లేవమ్మా. ఆయన అదే పని మారటం, పార్టీలు మారటం తప్ప డెవలపింగ్ అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా డెవలపింగ్ లేదు. అసలు ఆయన చేయడు కూడా, రాడు కూడా. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఏదో చేస్తారనుకున్నారు, మళ్ళీ అదే పద్ధతి చేసిండు ఆయన. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జంప్ అయ్యాడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక్కడ గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా పెద్దగా వచ్చింది లేదు. ఆయన చేసిన ఏ అభివృద్ధి పనులు కూడా ఏం లేవు. టీఆర్ఎస్ గవర్నమెంట్కే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు వచ్చి కాంగ్రెస్ కూడా 1 year పరిపాలనలో పెద్దగా చేసింది ఏం లేదు. మాటలు తప్ప చేతలు లేవు. చేసింది ఇప్పుడైతే 1 year అవుతుంది. ఏదో విజయోత్సవాలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, కానీ పెద్దగా దాని గురించి పెద్దగా డెవలపింగ్ ఏం చేసింది లేదు. వాళ్ళు డెవలప్డ్ కాదు తప్ప ఇక్కడ ప్రజలకు చేసింది ఎవరు? తెలంగాణ మొత్తం మీద. ఏడాది పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటంటే? మేడం, కాంగ్రెస్ పరిపాలన అనేది ఒక వేస్ట్ మేడం. కాంగ్రెస్ పరిపాలన 1 year అవుతుంది. ఒకటి రైతు బంధు అన్నాడు, రైతు బీమా అన్నాడు, కరెంటు బిల్లు అన్నాడు, ఏది ఒకటి సాధించారు మేడం వాళ్ళు. ఇప్పుడు మా బామ్మడిది చనిపోయాడు, ఆయనకు రైతు ఉంది, రైతు బీమా ఉంది ఆయనకు. ఇంతవరకు చనిపోయి 2 నెలలు అవుతుంది మేడం. రైతు బీమా 5 లక్షలు అన్నారు, ఇంతవరకు రాలేదు మేడం. ఎవరికి అడిగితే ఎవరికి అడగాలి? ఇదేమో రిజెక్ట్ అవుతుంది. ఎవరికి అడగాలి? సమాజంలో ఎవరు ఇప్పుడు మినిస్టర్లు ఉన్నారు, ఎవరికి చెప్పినా కూడా వేస్ట్ మేడం, పట్టించుకుంటలేరు. ఎంతమందికి అంటే చెప్పాలి? ఇప్పటి వరకు రుణమాఫీ 15 రోజుల్లో వస్తుందని చెప్పారు, ఇంతవరకు రాలేదు. 15 days వస్తామన్నారు. 2 months అయినా కూడా నాకు 2 సార్లు రిజెక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏమైనా పథకాలు వచ్చాయా? వస్తే ఎలాంటి పథకాలు వచ్చాయి? పథకాలు ఏమంటే ఆర్టీసీ మాత్రం ఫ్రీ, అదే ఓకే అయింది. ఇంకా ఏ పథకాలు వాళ్ళ 6 గ్యారంటీలు అన్నది ఏవి చేశారంటే కొంతమందికి మాత్రమే గ్యాస్ డబ్బులు ఫ్రీ కాదు, 500లో వస్తున్నాయి. అమౌంట్ ఫస్ట్ పే చేసి తర్వాత బ్యాంకులో పడుతున్నాయి. కొంతమంది మాత్రమే పడుతున్నాయి, అందరికీ పడట్లేవు. కరెంట్ బిల్లు అన్నారు కదా, ఆ కరెంట్ బిల్లు మాత్రము ఒక 20% వరకు మాత్రమే పడుతున్నాయి, ఎక్కువ మందికి పడట్లేదు. గృహము, ఇల్లు, మహాలక్ష్మి పథకము అవి ఏవి రావట్లేవు, ఎవరికి రావట్లేవు. పథకాలు అంటే గ్యాస్ ఒకటి కొంతమందికి, మొత్తం 100% ఎవరికి రాలేదు, ఏ పథకము రాలేదు.